హలో అండి, ఉమ్మడి వంటలు ఛానల్కి అందరికీ వెల్కమ్. ఇవాళ ఉసిరికాయతో నిల్వ పచ్చడి చేయబోతున్నాము. అత్తమ్మ గైడెన్స్తో చేస్తున్నాను. ఫస్ట్ ఉసిరికాయల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా పొడి క్లాత్ తోటి తుడుచుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న నల్ల నల్ల మచ్చలు ఏదైనా ఉంటే వాటిని నైఫ్ తోటి తీసేయాలి. యాక్చువల్గా అది ఏం కాదట, ఆకు కొమ్మలు అలా తగలడం వల్ల అలా అవుతుందట. చెడిపోదు కానీ కాయ తగులుకొని ముళ్ళు తగులుకొని అట్లా వస్తుంది. బొమ్ములు ఉంటాయి కదా చెట్టుకు, బొమ్ములు ఉంటాయి. ఒకదాన్ని తగిలే బొక్కలన్నీ పడేది. ఈ సైడ్ బొక్కలన్నీ ఆ ముళ్ళు తగిలే బొక్కలు పడేది. ఇటుకు కాయ ముళ్ళు తగిలి బొక్కలు వస్తాయి అంటే. ఇలా ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకున్నాను. ఇందులో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నాను. పల్లి నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. స్లోగా వచ్చింది. నేను కూడా హెల్ప్ చేస్తా ఉంటే అది ఉసిరికాయలు డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఈ పికిల్ 3 తరాలు కలిసి చేసామన్నమాట, నేను, అత్తయ్య, శ్లోక. ఇలా ఇంకో బౌల్లో కొన్ని వాటర్ వేసి ఇలా పైన పెట్టాలి, మూత కాకుండా. ఇలా వాటర్ పెట్టడం వల్ల సాఫ్ట్గా మగ్గుతాయట ఉసిరికాయలు. అంతేనా? మిక్స్ చేయలేదమ్మా. ఇలా మధ్య మధ్యలో కింద ఉన్నవి పైకి, పైన ఉన్నవి కిందకి అలా వేసుకుంటూ చిన్నగా ఉండేదా అది పైకి లాక్కోవాలి. మొత్తం క్రాక్స్ వచ్చే వరకు మగ్గుతే బాగుంటాయి. తినేదానికి మనకి ఈజీగా ఉంటుంది బాగా. ముట్టే మనకు పైన వాటర్ పెట్టి మగ్గించుకోవాలి. కొన్ని యానే ఉంటాయి కదా అడుక్కు పైకి కలిపిపోతుందా రాదు. ఇట్లా పై ఎన్ని మళ్ళీ అడుక్కేస్తే అది మగ్గుతాయి. అట్లా అన్ని చీల వరకు ఉడికిన తర్వాత కాయలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అందులోనే ఉంచాలంతా. స్టవ్ ఆఫ్ చేసాము. ఇట్లా అన్ని తీసి దాంట్లో ఇలా అన్ని తీసి పెట్టి చల్లగా అయ్యాక ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా ఒలుచుకోవాలి. చల్లగా అయ్యాక ఇలా లోపల ఉన్న సీడ్ని తీయాలి. ఇవి పెద్ద ఉప్పులు ఉన్నాయి, సీడ్ పక్కన వేసేయాలి. ఉసిరికాయలు మగ్గించుకున్న ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఆయిల్ పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు వేసి అది కొంచెం చిటుపటన్నాక అయినది ఎంత హాఫ్ గ్లాస్ వేసాము. 3/4 గ్లాస్ కారపొడి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. దాంట్లో కలుతుంది అనుకోకుండా ఇది కలుపుకొని దాంట్లో పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తిప్పుకోవడానికి. ఇందాక మినపప్పు, ఆవాలు వేసుకున్నాం కదా ఆయిల్లో ఇవి వేసుకోవాలి. కారం, ఉప్పు సపరేట్గా కలిపి వేస్తున్నారు అత్తయ్య. ఆయిల్ ఇంకాస్త పడుతుందట. ఇందాక ఉసిరికాయలు మగ్గించాం కదా, ఆయిల్ ఉంచాం కదా, అదే వేస్తున్నారు అత్తయ్య. ఉప్పు, కారం అంతా వేసాక కాసేపు మగ్గనే ఇవ్వాలి ఆయిల్లోనే. కారం పచ్చి వాసన పోవాలి కాబట్టి సెలవు పెద్దదంటే దాంట్లోనే పోయొచ్చు ఒకసారి. ఇది చెన్నది పట్టదని నేను మళ్ళా లేకుంటే దాంట్లో తాలింపు తీసుకోవచ్చు అన్నీ. ఇంకా అవి మగ్గిపోతుంది. ఉప్పు కాస్త తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాం. మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేశాక
లెమన్ జ్యూస్ వేసుకోవాలి. హాఫ్ కేజీ ఉసిరికాయలకి చిన్న గ్లాస్లో సగం పడుతుంది లెమన్ జ్యూస్. ఇంకా ఉడికిచ్చేదేంలే, అంతే. ఉడికిచ్చేదేంలే, ఏం లేదు ఇంకా వేడి మీద వచ్చి చేదు వస్తుంది అదే. అందుకని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక వేయాలి లెమన్, లేకపోతే చేదు వస్తుంది. రెడీ అయిపోయింది. ఇది వెంటనే కూడా తినొచ్చట, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఉసిరికాయలు మగ్గించాం కాబట్టి. ఇలా గ్లాస్ జార్లోనో జాడీలోనో స్టోర్ చేసుకోవాలి. నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు రాకుండా చూసుకుంటే చూస్తుంది. కారం ఉందంట. దేవుడు మొక్కడు మరి తింటుంది. అంతలేదు. ఆ.